హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మోడ్ కాన్సెప్ట్‌ని మనం డిస్కస్ చేద్దాం. డిస్క్రీట్ డేటా ఇచ్చాడనమాట. ఎక్స్‌ఐ ఇచ్చాడు, ఎఫ్‌ఐ ఇచ్చాడు. మనకి మోడ్ ఫైండ్ ఔట్ చేయమన్నాడనమాట. 1 అనే వాల్యూ 4 టైమ్స్ రిపీట్ అయిందనమాట. ఒక నార్మల్‌గా చెప్పుకుందామా. 1 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారనమాట. 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు 9 మెంబర్స్ ఉన్నారనమాట. 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారనమాట. 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు 25 మెంబర్స్ ఉన్నారనమాట. 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 22 మెంబర్స్ ఉన్నారనమాట. 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారనమాట. 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారనమాట. 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారనమాట. అయితే దీనికి మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అన్నమాట. మోడ్ అంటే ఏంటంటే రిపిటేషన్ అనమాట. ఏది ఎక్కువసార్లు రిపీట్ అయిందంటే అదే మోడ్ అంటారనమాట. 1 మార్క్స్ అనేది 4 అనమాట. దీని అర్థం ఏంటండి? 1 అనేది 4 టైమ్స్. అంటే 1 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4. ఒక మెంబర్‌కి వచ్చిన 1 మార్క్ ఇది. సెకండ్ మెంబర్‌కి వచ్చిన వాళ్ళకి 1 మార్క్. థర్డ్ మెంబర్‌కి వచ్చిన 1 మార్క్. ఫోర్త్ మెంబర్‌కి వచ్చిన 1 మార్క్. అంతే కదా! 2 మార్క్స్ 9 మెంబర్స్‌కి అండి. అంటే 2లు అనేవి ఎన్ని 9 మెంబర్స్‌కి వచ్చాయన్నమాట. 2లు 9, 4, 5, 6, 7, 8, 9 అంతే కదండీ! 3, 6, 9 అలా అన్నమాట. అలా చూసుకుంటే హైయెస్ట్ రిపిటేషన్ అనేది ఏదవుతుందండి? హైయెస్ట్ ఇది 16 టైమ్స్ 3లు అనమాట. 3లు 16 అనమాట. ఇవి 4లు 25 అనమాట. ఇది 5లు 22 అనమాట. 6లు 15 అనమాట. 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ అనమాట. 6లు ఎన్ని 15, 7లు ఎన్ని 7, 8లు అనేవి 3 అనేది. హైయెస్ట్‌గా ఏది రిపీట్ అవుతుందండి? 4లు అనేది 25 కదండీ! ఇదండి. మనకి మోడ్ ఏమవుద్దండి? 4 హైయెస్ట్ రిపిటేషన్ అయిందే మోడ్ అని చెప్తాం కదండీ! మోడ్ ఎంత అవుద్దండి? 4 అనేది మనకు మోడ్ అవుద్దండి. ఏం లేదండి డిస్క్రీట్ డేటాలోన హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంటుందో దాని తిన్నగా ఉన్న దాని స్ట్రైట్‌గా ఉన్న ఎక్స్ఐ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఇది ఎక్స్1, ఇది ఎక్స్2, ఎక్స్3, ఎక్స్4. ఎక్స్4 వాల్యూ అనేది మనకు మోడ్ అవుతుంది. ఎక్స్4 వాల్యూ ఏంటండి? 4. 4 అనేది మోడ్ అండి. మోడ్ ఏదైతే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంటుందో దాన్ని స్ట్రైట్‌గా మార్క్ చేసి ఎక్స్1 వాల్యూస్ చూడాలన్నమాట. ఇది ఎక్స్1 వాల్యూ, ఇది ఎక్స్2 వాల్యూ, ఇది ఎక్స్3 వాల్యూ, ఎక్స్4 వాల్యూ. ఎక్స్4 వాల్యూ మనకు మోడ్ అవుద్ది అనమాట. అలా అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ ఎగ్జాంపుల్‌లో చూసుకుంటే ఇదిగోటి ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఎక్స్ఐ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడనమాట. ఇది నార్మల్‌గా నేను చెప్తాను మార్క్స్ అనేది చెప్తాను నేను ప్రతి ఎగ్జాంపుల్‌లోన. బాగా అర్థమవుతుందనేసి మార్క్స్ అనేసి చెప్తాను నేను. 1 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ అనమాట. 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు 8 మెంబర్స్ అనమాట. 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మెంబర్స్ అనమాట. 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు 23 మెంబర్స్ అనమాట. 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 35 మెంబర్స్ అనమాట. 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు 40 మెంబర్స్ అనమాట. 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 32 మెంబర్స్ అనమాట. 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ అనమాట. 9 మార్క్స్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ అనమాట. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 45 మెంబర్స్ అనమాట. 11 మార్క్స్ వచ్చిన వాళ్ళు 14 మెంబర్స్ అనమాట. 12 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ అనమాట. ఇందాకలే కదా చెప్పాను హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో తీసుకుంటే దాని ఎక్స్ఐ వాల్యూ అనేది మనకి 3 అవుతుందని చెప్పని. వీటిల్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటండి? 45 కదండి మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇంకేమైనా ఉందా? ఏం లేదు. మనకి మోడ్ ఏమవుద్ది? 10 అవుద్ది. ఇది ఎక్స్1, ఇది ఎక్స్2, ఎక్స్3, ఎక్స్4, ఎక్స్5, ఎక్స్6, ఎక్స్7, ఎక్స్8, ఎక్స్9, ఎక్స్10. ఎక్స్10 వాల్యూ అనేది 45 అనమాట. ఎక్స్10 వాల్యూ ఏంటండి? 10 కదండి. మోడ్ ఎంత అవుద్దండి? మోడ్ 10. 10 అనేది 45 టైమ్స్ రిపీట్ అయిందండి. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 45 మెంబర్స్ ఉన్నారండి. అర్థమవుతుందా? అప్పుడు మనకి మోడ్ ఏమవుతుంది? నేనేంటి హైయెస్ట్ రిపిటేషన్ అనమాట. ఆ డేటాకి హైయెస్ట్ రిపిటేషన్ ఏది ఉంటే అదే మోడ్ అవుద్ది అనమాట. ఇక్కడ హైయెస్ట్ రిపిటేషన్ ఏంటండి? 45 టైమ్స్ అనమాట. 10 మార్క్స్ వచ్చిన వాళ్ళ లిస్ట్లో తీసుకుంటే 45 టైమ్స్ అనమాట. 10 మార్క్స్ అనే లిస్ట్ అనేది 10 మార్క్స్ వచ్చిన 10 మార్క్స్ లిస్ట్ అనేది 45 టైమ్స్ అన్నట్టమాట రిపిటేషన్ ఉంటుందన్నమాట. అందువల్ల మోడ్ ఏమవుద్దండి? 10 అనేది అవుతుందన్నమాట. ఓకే. ఏది హైయెస్ట్ రిపిటేషన్ ఉంటే అదే అనమాట మోడ్. మోడ్ కాన్సెప్ట్లో కూడా అన్గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా ఎగ్జాక్ట్గా మనకు మోడ్ వస్తుందన్నమాట. మళ్ళీ గ్రూప్డ్ డేటాకి వచ్చేటప్పటికి మళ్ళీ గెస్సింగేనండి. మనకి ఎగ్జాక్ట్ డేటా తెలియదు. మీన్ కాన్సెప్ట్లో కూడా సేమ్ అంతే. మనకి ఎగ్జాక్ట్గా గ్రూప్డ్ డేటాలో మనం ఎగ్జాక్ట్ మీన్ చెప్పము. అలాగే మీడియన్ కాన్సెప్ట్లో కూడా గ్రూప్డ్ డేటా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్ మీడియన్ తెలియదు. అలాగే మోడ్ కాన్సెప్ట్లో కూడా చూసుకుంటే గ్రూప్డ్ డేటా తీసుకున్నాం అనుకో అక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్ మోడ్ వాల్యూ మనకు తెలియదు అనమాట.
ఈ అన్‌గ్రూప్డ్ డేటా, డిస్క్రీట్ డేటా పరంగా చూసుకున్నాం అనుకో ఎగ్జాక్ట్ మోడ్ వస్తది. ఎగ్జాక్ట్ మీన్ వస్తది. ఎగ్జాక్ట్ మోడ్ వస్తది. ఎగ్జాక్ట్ మీడియన్ వస్తది. కానీ గ్రూప్డ్ డేటా పరంగా చూసుకుంటే ఆ మీడియన్ ఎగ్జాక్ట్ రాదు. ఆ మోడ్ ఎగ్జాక్ట్ రాదు. మీడియన్ ఎగ్జాక్ట్ రాదనమాట. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్‌లో గ్రూప్డ్ డేటానని చేద్దాం. మోడ్ ఫైండ్ ఔట్ చేద్దాం.